నమస్తే అండి. సో ఇవాళ మీకు షాపిఫై అనే ప్లాట్ఫామ్ లో ఫ్రీ థీమ్స్ ఉంటాయి, బేసిక్ థీమ్స్ ఉంటాయి. సో ఈ రెండిట్లో ఫ్రీ థీమ్స్ ఎవరికి కావాలి, బేసిక్ థీమ్స్ ఎవరికి కావాలి అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ వీడియోని కంప్లీట్ గా చూడండి. సో ద ఫస్ట్ డిఫరెన్స్ అండి బేసిక్ థీమ్ కి అండ్ ప్రీమియం థీమ్ కి. బేసిక్ థీమ్ సింపుల్ గా ఉంటుంది, ఫంక్షనల్ ఉంటుంది. షాపిఫై అంటేనే మోస్ట్ బిగ్గెస్ట్ అడ్వాంటేజ్ ఇస్ బీయింగ్ ఫంక్షనల్. కాకపోతే ప్రీమియం థీమ్ కొనుక్కున్నప్పుడు ఏంటంటే కొంచెం ప్రొఫెషనల్ గా ఉంటుంది, ఒకటి యూనిక్ గా ఉంటుంది అనమాట. అంటే అందరి దగ్గర లేని థీమ్ మీరు పర్చేస్ చేసుకోవచ్చు. అండ్ ఇట్ గివ్స్ యూ ప్రొఫెషనల్ లుక్. దట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ బేసిక్ అండ్ ప్రీమియం థీమ్, ది ఫస్ట్ పాయింట్. సో సెకండ్ పాయింట్ లో రెండిట్లో డిఫరెన్స్ ఏంటంటే ఫ్రీ థీమ్ లో బేసిక్ కస్టమైజేషన్ ఉంటుంది, అంటే మీరు ఎక్కువ కస్టమైజ్ చేయలేరు. అదే మీరు ఒక ప్రీమియం థీమ్ తీసుకున్నారనుకోండి, కస్టమైజేషన్ మీకు కావాల్సినట్టుగా మీరు చేసుకోవచ్చు. ఎగ్జాంపుల్ చెప్తాను, లైక్ ఎక్స్టెన్సివ్ ఫిల్టరింగ్. మీకు ఫ్రీ థీమ్ లో ఫిల్టరింగ్ ఆప్షన్ ఉండదు, అంటే ప్రోడక్ట్ వైజ్, కలర్ వైజ్. ఇప్పుడు సపోజ్ ఒక షర్ట్ ఉంది అనుకోండి, షర్ట్ లో క్యాజువల్ షర్ట్ ఆర్ లేకపోతే ఫార్మల్ షర్ట్, హాఫ్ హ్యాండ్స్, ఫుల్ హ్యాండ్స్, ఫిల్టరింగ్ అనేది లెఫ్ట్ సైడ్ లో వచ్చింది. మీరు అబ్జర్వ్ చేస్తే కొన్ని మంచి వెబ్సైట్స్ లో ఉంటాయి. అవి ప్రీమియం థీమ్. ఫ్రీ థీమ్ లో ఈ ఫిల్టరింగ్ ఆప్షన్ ఉండదు. సో వెన్ ఎవర్ మీరు ప్రీమియం థీమ్ కి వెళ్ళాలి అని అనుకుంటే, సేల్స్ మీ దాంట్లో బాగా వస్తున్నాయి అనుకోండి, దెన్ మీరు ప్రీమియం థీమ్ కి వెళ్ళండి. బట్ స్టార్ట్ ఆఫ్ విత్ బేసిక్ థీమ్ సరిపోతుందండి మనకి. సో ఈ రెండిట్లో డిఫరెన్సెస్ లో థర్డ్ పాయింట్ అండి, ఫ్రీ థీమ్ లో కొంచెం పర్ఫార్మెన్స్ స్టాండర్డ్ గా ఉంటుంది. అంటే స్పీడ్ కానివ్వండి, లోడింగ్ స్పీడ్ కానివ్వండి, ఆర్ లేకపోతే సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్ లో ఎంత బాగా మనకి ఇండెక్స్ అవుతుంది అనేది. అదే ప్రీమియం థీమ్ లో ఏంటంటే కొంచెం స్పీడ్ బాగుంటది, పర్ఫార్మెన్స్ బాగుంటది, ఆప్టిమైజేషన్ కూడా ఇంకా చాలా బాగుంటది ఎస్ఈఓ పరంగా. నెక్స్ట్ పాయింట్ అండి, ఈ ఫ్రీ థీమ్స్ లో మనకి బేసిక్ గా మొబైల్ లేఅవుట్స్ చాలా బేసిక్ ఉంటాయి. అంటే సింపుల్ గా ఉంటుంది, బాగోదని ఏం లేదు, కానీ బేసిక్ గా ఉంటుంది. అదే మీరు ప్రీమియం థీమ్ తీసుకుంటే చాలా ఆప్షన్స్ ఉంటాయి మొబైల్లో. మోస్ట్లీ మీకు తెలుసు, ఈ కామర్స్ లో మనకి మాక్సిమం పర్సెంటేజ్ ఆఫ్ కస్టమర్స్ వచ్చేది మొబైల్ పైన. సో మొబైల్ లేఅవుట్ డిఫరెంట్ గా కావాలి అని అనుకుంటే డెఫినెట్ గా ప్రీమియం థీమ్ పర్చేస్ చేయండి. నెక్స్ట్ పాయింట్ అండి, డిఫరెన్స్ లో ఏంటి అంటే థర్డ్ పార్టీతో ఇంటిగ్రేషన్స్. సో ఫ్రీ థీమ్స్ అన్ని థర్డ్ పార్టీ యాప్స్ ఇంటిగ్రేషన్ కొంచెం కష్టంగా ఉంటుంది, ఆర్ లేకపోతే ఇట్ బి టూ ఎక్స్టెన్సివ్. అదే మీరు ప్రీమియం థీమ్ తీసుకుంటే మోస్ట్లీ ఏంటి అంటే వాళ్ళే ఆల్రెడీ ఇంటిగ్రేషన్ ఇస్తారు, లేకపోతే ఇంటిగ్రేషన్ బికమ్స్ ఈజియర్. నెక్స్ట్ పాయింట్ అండి విచ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. సో ఫ్రీ థీమ్స్ ఎవరికి కావాలి, ప్రీమియం థీమ్స్ ఎవరికి కావాలి? ఫ్రీ థీమ్స్ అనేవి చిన్న స్టోర్స్, అంటే మనం ఒక షాపిఫై స్టోర్ మెయింటైన్ చేస్తున్నాం కానీ విపరీతంగా సేల్స్ లేవు, లేకపోతే విపరీతంగా ట్రాఫిక్ లేదు అన్నప్పుడు ఫ్రీ థీమ్ తీసుకోండి. ఒక్కసారి ప్రోడక్ట్స్ ఎక్కువ అవుతున్నాయి, ఫిల్టర్స్ ఎక్కువ కావాలి, ట్రాఫిక్ పెరుగుతుంది అనుకుంటే ఒక ప్రీమియం థీమ్ కొనుక్కోవడానికి ప్లాన్ చేసుకోండి.